బేతాళ కథలు మారిన నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇలా అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో శ్మశానాల వెంట ఎంతకాలమని తిరుగుతావు? ఒక్కొక్కసారి మనిషి తన నిర్ణయాలను మార్చుకోవటం వల్ల మేలు కలగవచ్చు. నాగరాజులాంటి పట్టుదల యువకుడు ఆఖరి క్షణంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం ఉన్నది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురు అయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువులేదు, అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే ఏ ప్రత్యేకతలూ లేని రత్నాన్ని పెళ్లి చేసుకోవటం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత ఊరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో, పనిలో పనిగా రత్నాన్ని పెళ్లి చేసుకుని వెంట పెట్టుకుపో అన్నారు. నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఆ సాయంత్రం నాగరాజు ఊరికి దూరంగా ఉన్న మామిడితోపుల్లోకి షికారుకు వెళ్లాడు. సూర్యాస్త సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరుగుమీద తలదాచుకున్నాడు. అయితే ఆ సరికి అతను బాగా తడిసిపోయాడు. అయ్యో, బాగా తడిసిపోయావు, లోపలికి రాబాబూ అంటూ కిటికీలోంచి అతన్ని చూసిన ఒక ముసలావిడ తలుపు తెరిచింది. నాగరాజు మొహమాట పడుతూనే లోపలికి వెళ్లాడు. సంధ్య, పొడిగుడ్డ తీసుకురమ్మా, ఈయన వర్షంలో బాగా తడిసిపోయాడు అని ముసలావిడ లోపలికి కేక పెట్టింది. అందమైన పేరు అనుకున్నాడు నాగరాజు. ఇంతలో కాళ్లగజ్జెలు గలగలా శ్రావ్యంగా వినిపించి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ముసలావిడ గుమ్మందాకా వెళ్లి బట్ట అందుకున్నది. నాగరాజు తడిసిన తల తుడుచుకుంటుండగా, కాసిని వేడిపాలు పట్టుకురా సంధ్యా అని మళ్లీ కేకపెట్టింది ముసలావిడ. తర్వాత ఆమె నాగరాజును గురించి తెలుసుకున్నది. తమను గురించి చెప్పింది. వాళ్లు ఆ ఊరుకు కొత్తగా వచ్చారు. కౌలుకు ఇచ్చిన పొలం సొంతంగా చేసుకుంటున్నారు. ఆమెకు సంధ్య ఒక్కతే కూతురు. ముసలావిడ భర్త చాలా కాలం కిందటే పోయాడు. సంధ్యను చూడాలని నాగరాజుకు చాలా కోరికగా ఉన్నది. కాని పాలు కూడా గుమ్మందాకా వెళ్లి ముసలావిడే అందుకోవటంతో అతడికి ఆ అవకాశం చిక్కలేదు. మర్నాడు పనికట్టుకుని ఆ ఇంటివైపుకు వెళ్లాడు నాగరాజు. ముసలావిడ కిటికీలకు కొత్తగా అల్లిన తెరలు కడుతున్నది. ఆమె నాగరాజును నవ్వుతూ ఆహ్వానించి, మా సంధ్య తోచనప్పుడు ఇలా తెరలు అవి అల్లుతూ ఉంటుంది అన్నది. ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన ఫలహారం అందింది కాని ఆమె దర్శనం మాత్రం కాలేదు. ఆ మర్నాడు తమ దొడ్లో కాసిన 2 దానిమ్మ పళ్ళు తీసుకుని నాగరాజు సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు. వీధి తలుపు మూసి ఉన్నది. లోపల నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తున్నది. నాగరాజు తీయని ఆ పాట వినటంలో లీనమైపోయాడు. అప్పుడే గుడినుంచి వచ్చిన ముసలావిడను అతను గమనించలేదు. ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపు తోస్తూ, ఇప్పుడే వచ్చావా బాబూ? మా సంధ్య పాట మొదలు పెడితే పరిసరాలు మరిచిపోతుంది అన్నది. లోపల గదిలో ఉన్న సంధ్య నాగరాజు కళ్ళపడలేదు. అతడు దానిమ్మ పళ్లను ముసలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వచ్చేశాడు. అతడికి సంధ్య అన్ని విధాలా తగిన భార్య అనిపించింది. ఆమె పెద్దగా అందంగా లేకపోయినా ఆమెనే పెళ్లాడాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు నాగరాజు. మర్నాడు ఎలాగైనా సరే సంధ్యను చూడాలని, ముసలావిడకు తన అభిప్రాయం చెప్పాలని నిశ్చయించుకున్నాడు. నాగరాజు ఆ మరుసటి రోజున సంధ్య వాళ్ల ఇంటిని సమీపిస్తుండగా హఠాత్తుగా పక్క సందులోంచి వచ్చిన ఎద్దొకటి అతన్ని పొడిచి పారిపోయింది. నాగరాజు కింద పడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారసాగింది. ఈ అలికిడికి ముసలావిడ ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఆమె నాగరాజును చూసి, అయ్యో, ఏం జరిగింది? చేతినుంచి రక్తం కారుతున్నది, లోపలికిరా అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన నాగరాజు చెయ్యి పట్టుకున్నది.
మీతో ఒక విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పక్క సందు నుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేదు అన్నాడు నాగరాజు. ముసలావిడ నాగరాజును ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోపెట్టి, సంధ్య, చెంబుతో నీళ్లు పట్టుకురా అని గట్టిగా కేకపెట్టింది. నడవాగది కిటికీ వద్ద నిలబడి సంధ్య ఇదంతా చూస్తూనే ఉన్నది. ఆమె ముఖకవళికల్లో జాలి, అదురద్దాలాంటి లక్షణాలేవీ లేవు. తీరా తల్లి కేకవేశాక ఆమె కిటికీ దగ్గర నుంచి కదిలి కొంచెం సేపట్లో నీళ్ల చెంబు తీసుకుని నాగరాజు ఉన్న చోటికి వచ్చింది. ఆమె అందం చూసి నాగరాజు కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని నగరంలో కూడా చూసి ఉండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్లతో నాగరాజు గాయం కడిగింది. ఆ తర్వాత పసుపు, శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది. సంధ్య పసుపు, గుడ్డ తెచ్చి తల్లికి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముసలావిడ నాగరాజు గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, ఇప్పుడు చెప్పు బాబూ, నువ్వు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటి అని అడిగింది. వెంటనే నాగరాజు, మా మేనమామ కూతురితో నా పెళ్లి జరగబోతున్నది. మీరు సంధ్య తప్పకుండా రావాలి అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. నాగరాజు సంధ్యను చూడకముందే ప్రేమించాడు కదా. ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఆఖరి క్షణంలో తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నాడు? అంత గొప్ప సౌందర్యవతికి తాను తగడనుకున్నాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవటం సరి అయినదే. ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి గుణాలుండాలి. అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికుండవలసిన కనీస గుణాలు. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం వంటి గుణాలు తప్పక ఉండాలి. ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా, తల్లిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదు. సంధ్య నాగరాజు గాయాన్ని, స్రవిస్తున్న రక్తాన్ని చూసి కూడా ఏమాత్రం చలించలేదు. తోటి మనిషిగా సానుభూతి కనపరచలేదు. ఆమెది రాతిగుండె అని ఈ విషయం రుజువు చేస్తున్నది. అందుకే అన్ని అర్హతలున్న అందాల రాశిని కాక కనీసార్హతలైన ప్రేమ, అభిమానం ఉన్న మేనమామ కూతురిని పెళ్లాడటానికి నాగరాజు నిర్ణయించుకున్నాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.